హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ మంచూరియా. చికెన్ మంచూరియాని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియో చూసేయండి. చికెన్ మంచూరియా చేసుకోవడం కోసం చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి ఇందులో అర స్పూన్ సాల్టు, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా పొడి, అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లోరు, మైదా పిండి వేసి ఒక ఎగ్ కూడా వేసి బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా తిప్పుకుంటూ చికెన్ లైట్ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన చికెన్ని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్టు, ఒక స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక స్పూన్ సోయా సాసు, 2 స్పూన్ల రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఈ వాటర్ అంతా కొంచెం చిక్కబడేంత వరకు బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. యమ్మీ యమ్మీ చికెన్ మంచూరియన్ రెడీ అయిపోయింది. వీడియో చూసారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ మన ఛానల్లో 4 to 5 మినిట్స్లోనే మన ఇంట్లో ఉన్న వాటితోనే రెసిపీస్ చేసేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.